రాజ్యసభ సభ్యులు ప్రముఖ బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు నర్సరావుపేట రావడం, ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు నర్సరావుపేట రావడం, ఇక్కడ మీడియా సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా 8 మంది పెద్దల్ని రాజ్యసభకు పంపిస్తే అందులో 4 బీసీలకు ఇచ్చిన ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బీసీలు అంటే మొదటి నుంచి కూడా తెలంగాణలో పుట్టిన ఎన్నో ఉద్యమాలు, ఎన్నో దీక్షలు, ఎన్నో కార్యాచరణలు చేపట్టి బీసీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్దగా గుర్తింపు పొందిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు. కొంతమంది మాట్లాడారు తెలంగాణ వాళ్ళకి రాజ్యసభ ఇచ్చారు అని చెప్పి, కానీ బీసీలకి మొట్టమొదటి నుంచి కూడా ఒక ముఖ చిత్రం లాగా పనిచేసిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు. ఆయన ఈరోజు నర్సరావుపేట రావటం, ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం చాలా సంతోషం విషయం. అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు బీసీలకు పెద్దపీట వేశారు. మీరు ఒక్కసారి గమనించండి, ఈరోజు 27 మంది మంత్రుల్లో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఇచ్చింది. అలానే మొన్న 17 ఎమ్మెల్సీలు ఇస్తే 11 ఎమ్మెల్సీలు బీసీలకు ఇచ్చారు. 54 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కార్పొరేషన్లు అన్ని కులాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేయించి ఈరోజు బ్రహ్మాండంగా వాళ్ళందరికీ గౌరవప్రదమైన చైర్మన్లు, డైరెక్టర్లు కల్పించి మేలు చేసే కార్యక్రమం. రాజకీయంగా వాళ్ళకి సామాజికంగా, రాజకీయంగా ఎదుగుదలకి తోడ్పడిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, బ్యాక్ బోన్ క్లాసులు ఈ సమాజానికి అని చెప్పి నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మొన్న ఇచ్చిన సీట్లో కూడా మీరు గమనిస్తే 46 సీట్లు బీసీలకి అసెంబ్లీ సీట్లు కేటాయించడం, 25 పార్లమెంట్లో 11 పార్లమెంటు సీట్లు నేను అనుకోవడం చరిత్రలో ఎప్పుడు జరగలేదు, మొట్టమొదటిసారి. అట్లానే నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ గారిని ఇక్కడ తీసుకురావడం బీసీలు అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఒక ప్రముఖ సర్వే సంస్థ జరిపిన సర్వేలో కూడా గత ఎన్నికల్లో బీసీలు 43% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 2019లో, ఇవాళ 53% బీసీలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొగ్గు. అంటే 10% మార్పు ఉంది ఇవాళ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసి బీసీలకు ఈరోజు ప్రాధాన్యత కల్పిస్తున్నారు కాబట్టి ఇవాళ బీసీలు మొగ్గు చూపిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి, బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారు. పథకాలు తీసుకునే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ విధంగా బీసీలకు పెద్దపీట వేసి బీసీలను ఈరోజు రాజ్యాధికారం కల్పించే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఖచ్చితంగా మళ్ళీ బీసీలందరూ కూడా కలిసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని, నర్సరావుపేటలో నన్ను ఎమ్మెల్యేగా, అనిల్ కుమార్ యాదవ్ గారిని ఎంపీగా కూడా గెలిపించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లానే మాచర్లలో ఈరోజు మాజీ ప్రభుత్వ విప్పు అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి భార్య పిన్నెల్లి రమ గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు ఒక మహిళ అని కూడా చూడకుండా, ఆమె మీద దాడి చేసే కార్యక్రమం చేశారంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా బరి తెగించిందో ఈరోజు ఆలోచించారు. వాళ్ళు ఓడిపోతున్నామనే స్పష్టమైన సంకేతాలతో ఫ్రస్ట్రేషన్లో ఈరోజు ఇలాంటి గొడవలు దిగి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదైనా మహిళల మీద, ఒక ఎమ్మెల్యే గారి భార్య మీద దాడి జరిగిందంటే అది చాలా అమానుషం. మీరు కక్ష సాధింపు చర్యలు ఏమైనా ఉంటే అది వేరే విషయం. కానీ ఒక ఆడగూతురు ప్రచారానికి వెళితే 20 రోజుల నుంచి ప్రచారం చేస్తుంది,
ఆ ప్రచారంలో ఆమెను గాయపరిచే కార్యక్రమం చేశారంటే దాన్ని అందరం కూడా సభ్య సమాజం అందరం కూడా ఖండించాల్సిన అవసరం. అట్లానే మొన్న చూసాం ప్రశాంతంగా నర్సరావుపేటలో ఉద్యోగుల బ్యాలెట్ కేంద్రం దగ్గర కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్ళటం, మనిషిని ఎత్తుకొని పోవటం. ఏందో మరి వీటన్నిటికీ కొత్త కొత్త నిర్వచనాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. కిడ్నాప్ లేదు ఏంటంటే ఒక వ్యక్తిని కారులో తీసుకెళ్ళి 4 కిలోమీటర్లు తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకెళ్లే కార్యక్రమం. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ బరి తెగించి ఫ్రస్ట్రేషన్లో గెలవలేము అనే ఒక దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తాం అందరం కూడా. ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో మనం హింసకు తావు లేకుండా సజావుగా ఎన్నికలు జరుపుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను.